చంద్రపురం రైల్వే స్టేషన్లో ఈ రోజు నుంచి మరో రైలు ఆగనుంది. విశాఖ గునుపూర్ ప్యాసింజర్ రైల్ హాల్ ను కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నాయి. అధికారులకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ 5 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా తయారు చేయాలని, ఏ గ్రామానికైనా సరే బ్రహ్మాండమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలని, గ్రామంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉండాలని మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉదాహరణకి ఈ ప్రాంతాన్ని తీసుకున్నాం. రాజకీయంగా మాతో విభేదించినటువంటి గ్రామాలైనా, ఎన్నికలు వచ్చినప్పుడు సహకరించినటువంటి గ్రామాలైనా, ఈ రోజు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం ఆ రోజు ఎర్రన్నాయుడు, నేను, రామ్మోహన్ నాయుడు చేసిన అభివృద్ధి తప్ప ఏ గ్రామానికి కూడా ఏ ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేదు. ఉదాహరణకి ఇంజాంపాడు ఉంది, ఈ గ్రామానికి రోడ్డు కాదు, అవతలికి వెళ్ళే బ్రిడ్జ్ కానీ. ఈ రోజు ఈ స్టేషన్ కి అభివృద్ధి జరగాలంటే కోస్టల్ ఏరియా నుంచి కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు ఈ స్టేషన్ కి రావాలంటే మన గరీబులకి ఇక్కడ బిజినెస్ చేయించాల్సినటువంటి బాధ్యత కూడా స్థానిక ప్రజల మీద ఉంది. ఇక్కడ ఎన్ని స్టాపులు కావాలంటే మనం తెచ్చుకుందాం. స్టాపులు కావాలి అని అన్నప్పుడు దాని మీద ఎంతమంది ప్రయాణికులు చేస్తున్నారు అనేది వాళ్ళు ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు. దానికి సందర్భించి లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా కానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో, మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెత్తించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. కాకపోతే ఈ గునుపూర్ ట్రైన్ అనేది అచ్చెన్నాయుడు గారి ఇప్పుడే చెప్పినట్టు అటు విశాఖపట్నం గాని, మనకి పాతపట్నం మీదుగా గునుపూర్ వరకు గాని, ఈ దారి పొడవునా మనకి విజయనగరం ఎన్నో రకాలైనటువంటి పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. వాటిని కానీ శరవేగంగా చేరుకోవాలంటే తక్కువ ధరకే మనం వెళ్ళాలంటే ఈ యొక్క ట్రైన్ చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులకి కానీ, వ్యాపారస్తులకి కానీ, ఇతరత్ర కార్యక్రమాల కోసం తిరిగే ప్రయాణికులకి కానీ వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంకొక అడుగుగా భావించండి. ఇది అయిపోయింది కాబట్టి హరిశ్చంద్రపురంలో రైల్వేస్ పూర్తి అయిపోయినట్టు కాదు, ఇప్పుడిప్పుడే మొదలైంది అన్నటువంటి విధంగా దీనితో కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఇక్కడ బిజినెస్